టైటిల్ చూసారా? ఒకే రోజు ఒక 10 ఇంటర్వ్యూస్ చేస్తే గొప్ప. ఒక్కో ఇంటర్వ్యూకి 1 గంట టైం కావాలి కదా. అలాంటిది ఒక మనిషికి ఒకే రోజు 40 ఇంటర్వ్యూస్ అంటే అమ్మో గ్రేట్. ఇంతకీ ఆ ఫీట్ చేసింది ఎవరో తెలుసా? ఇంకెవరు, మన సమంత. తన మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చేసింది. సినిమా కోసం ప్రాణం పెడతామంటారు కదా, తాను నిజంగా అలానే చేసి చూపించింది. మరి సినిమా తీయడం ఒక కళ అయితే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం కూడా అంతే పెద్ద బాధ్యతగా మారిపోయింది. ఒకప్పుడు మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. పోస్టర్లు, టీవీ ప్రకటనలు, ఆడియో ఫంక్షన్లు ఉంటే చాలు సినిమా గురించి అందరికీ తెలిసిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఓటీటీలు, సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ ప్లాట్ఫామ్ల ప్రభావం పెరిగిపోయిన ఈ కాలంలో సినిమా ప్రమోషన్స్ కూడా ఓ యుద్ధంలా మారిపోయాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలంటే కేవలం ట్రైలర్ రిలీజ్ చేయడం సరిపోదు. హీరో, హీరోయిన్ స్వయంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా గురించి మాట్లాడాలి, పాత్రల గురించి చెప్పాలి, సినిమా వెనుకపడిన కష్టాన్ని పంచుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ సినిమాల ప్రమోషన్స్ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే ఈ విషయంలో స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే స్థాయిలో తన అంకిత భావాన్ని చూపించారు. తన తాజా చిత్రం మా ఇంటి బంగారం ప్రమోషన్స్ కోసం ఆమె చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందు హీరో లేదా హీరోయిన్ 4-5 ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తే అది పెద్ద విషయంగా భావిస్తారు. మరికొందరు 10 ఇంటర్వ్యూల వరకు ఇస్తారు. కానీ సమంత మాత్రం ఈ పరిమితులను దాటేశారు. తన సినిమా ప్రేక్షకుల దగ్గరకు మరింత బలంగా చేరాలని భావించిన ఆమె కేవలం ఒకే రోజులో ఏకంగా 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఉదయం నుండి రాత్రి వరకు ఎలాంటి విరామం లేకుండా ప్రముఖ మీడియా సంస్థలు, డిజిటల్ ఛానల్స్, యూట్యూబ్ ప్లాట్ఫామ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చారని తెలుస్తోంది. ఒకే రోజులో ఇన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ప్రతి ఇంటర్వ్యూలో కొత్త ప్రశ్నలు ఉంటాయి, కొత్త విషయాలు చెప్పాలి. అదే ఉత్సాహాన్ని కొనసాగించాలి, చిరునవ్వుతో స్పందించాలి. శారీరకంగా, మానసికంగా ఎంతో ఓర్పు అవసరం. అలాంటి పరిస్థితుల్లో కూడా సమంత ఎక్కడా అలసటకు గురి కాకుండా ప్రతి ఇంటర్వ్యూను పూర్తి చేయడం ఆమె ప్రొఫెషనలిజాన్ని చూపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చగా మారింది. ఇది కేవలం ప్రమోషన్ కాదు, సినిమా మీద ఉన్న నమ్మకం. సమంత డెడికేషన్కు సెల్యూట్. తన సినిమాను విజయవంతం చేయడానికి ఎంత కష్టపడుతుందో చూడండి అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారట. ఇక సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం విషయానికి వస్తే ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్కు సిద్ధమవుతుంది. యాక్షన్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలను కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. ఈ సినిమాకు దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. గతంలో నందిని రెడ్డి, సమంత కాంబినేషన్లో వచ్చిన ఓ బేబీ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూ, కంటతడి పెట్టిస్తూ కుటుంబ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మా ఇంటి బంగారంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమాను సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన అభిరుచికి తగ్గ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో సమంత పోషిస్తున్న పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది. బయటకు చూస్తే సాధారణ మధ్యతరగతి గృహిణిలా కనిపించే మహిళ, కానీ ఆమె గతంలో ఒక రహస్య జీవితాన్ని గడిపిందనే కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. ఈ పాత్రను చాలా మంది రజనీకాంత్ నటించిన క్లాసిక్ చిత్రం భాషా తరహా టచ్ తో పోలుస్తున్నారు. సాధారణ జీవితం గడిపే వ్యక్తి వెనుక దాగి ఉన్న అసాధారణ గతం ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంది. అదే అంశాన్ని ఈ సినిమాలో కొత్త కోణంలో చూపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక యాక్షన్ సన్నివేశాల విషయానికి వస్తే సమంత మరోసారి తన సాహసాన్ని నిరూపించుకున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్ల కోసం ఎలాంటి డూప్ సహాయం తీసుకోలేదని సమాచారం. ముఖ్యంగా చీరకట్టులోనే కొన్ని క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తుంది. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వంటి ప్రాజెక్టుల ద్వారా యాక్షన్ పాత్రలో తన సామర్థ్యాన్ని నిరూపించిన సమంత ఇప్పుడు పూర్తి స్థాయి ఫ్యామిలీ యాక్షన్ కామెడీ జోనర్లో కొత్తగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు UAA సర్టిఫికేట్ జారీ చేసింది. సుమారు 2 గంటల 20 నిమిషాల రన్ టైంతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వినోదం, భావోద్వేగం, యాక్షన్ అంశాలను సమతుల్యంగా మిళితం చేశారని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఆయన సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. సమంతతో పాటు ఈ సినిమాలో వర్సటైల్ నటుడు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, సీనియర్ నటి గౌతమి, యాంకర్ నటి శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతి పాత్ర కథలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన సమంత ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకవైపు నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు హీరోయిన్గా సినిమాను భుజాన వేసుకొని ప్రమోషన్స్ కోసం ఒకే రోజులో 40 ఇంటర్వ్యూలు ఇవ్వడం నిజంగా అసాధారణ విషయమే. ఇది కేవలం ఒక రికార్డు కాదు, సినిమా పట్ల, ప్రేక్షకుల పట్ల, తన వృత్తి పట్ల సమంతకు ఉన్న గౌరవానికి నిదర్శనమని చెప్పాలి. మరి ఈ స్థాయిలో కష్టపడి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న మా ఇంటి బంగారం జూన్ 19న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది? సమంత డెడికేషన్ కు ప్రేక్షకులు ఎంత పెద్ద విజయాన్ని బహుమతిగా ఇస్తారు? ఈ బంగారం నిజంగానే థియేటర్లను బంగారంలా మెరిపిస్తుందా అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలిపోనుంది.